ప్రైజ్ ద లార్డ్. బైబిల్ గ్రంథంలో 23వ అధ్యాయంలో నీటి వారన నాటబడిన చెట్టు అని రాయబడి ఉంది. నీటి వారన నాటబడినటువంటి చెట్టు దాని వేర్లు భూమిలో చొచ్చుకుని పోయి గట్టిగా, బలముగా, దృఢముగా ఉంటాయి. నీరు సమృద్ధిగా ఉంటుంది. ఆ చెట్టు బలము కలిగి ఉంటుంది. కారణం నీటి ఓరన నాటబడిన చెట్టు. అయితే గమనించండి, ప్రార్థన అనేటువంటి వేర్లు నీలో ఉన్నట్లయితే, విశ్వాసము అనేటువంటి బలము నీలో ఉన్నట్లయితే, నీరు అనేటువంటి వాక్యము నీలో సమృద్ధిగా ఉన్నట్లయితే, నీవు కూడా నీటి ఓరన నాటబడిన చెట్టు వలె దృఢముగా ఉంటావు. ఆ చెట్టు ఎటువంటి గాలి వచ్చినా, బలమైన ఈదురు గాలిలో వచ్చినా, వేరు లోతుగా ఉన్నందువలన అది స్థిరముగా నిలబడుతుంది. అదే విధముగా నీలో ప్రార్థన బలముగా ఉండిన ఎడల, వాక్యము సమృద్ధిగా ఉండిన ఎడల, నీ విశ్వాసము నీవు బలము కలిగి ఉండిన ఎడల, ఏ మనుష్యుడు, ఏ శోధన నిన్ను కదిలించలేదు. అవి మూడు నీలో ఉన్నట్లయితే, దేవుని రాజ్యము చేరే వరకు నీవు ఈ లోకములో స్థిరము కలిగి సర్వసత్యములోనికి నడిపించబడతావు. ఎటువంటి శోధన, శత్రు ప్రభావాలు నీ మీద దాడి చేసినా నీవు కదలక నిత్యము ప్రభు కృపతో ముందుకు సాగిపోతావు. కాబట్టి ఈ దినాన నీవు ప్రార్థన బలము కలిగి, వాక్యము చేత నీవు నింపబడి, విశ్వాసంలో బలము నుండి నీవు సర్వసత్యములోనికి నడిపించబడాలని మనసారా కోరుకుంటూ ప్రభు నామాన్ని ప్రార్థిస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక.